దాంతో చూడడం మొదలుపెట్టిన. హారతి ఇచ్చి బాబా ఇంత గొప్పవాడా, తన చరిత్ర ద్వారా తెలుసుకున్న తర్వాత నేను బాబాను చాలా స్వచ్ఛమైన ప్రేమతో తనని కొలవడం మొదలైంది లోపల. అయిన తర్వాత ఆ స్వచ్ఛత నచ్చిందో ఏమో బాబాకు తెలియదు. ఆ ఫోటోలో నాకు దశావతారాలు కనిపించినాయి. నాకు గురు పౌర్ణమి రోజు అవతారాలు కనిపించేసరికి అసలు నేను కాదు ఇక, అసలు ఇదేంటి విచిత్రం అని నన్ను నేను నమ్ముకోలేకపోయినా. అసలు ఆ అవతారాలు చూసిన తర్వాత కింద పడిపోయిన మరుక్షణమే అవతారాలు అంటే చిన్న ఫోటోనే కానీ 10 ముఖాలు. సాక్షాత్ నారాయణుని యొక్క అవతారాలు ఏమేమి అవతారాలు ఉంటాయి? కూర్మ అవతారము, వరాహ అవతారము, రామావతారము, నరసింహ అవతారము, పరశురామ అవతారము, కృష్ణ అవతారము, అట్లా 10 అవతారాలు ఒకేసారి నాకు కనిపించేసరికి అసలు నాకు అనలేనా అసలు ఇది అని నేను షాకింగ్లో ఉండి అలాగే పడిపోయిన తర్వాత నన్ను ఒంటరిగా ఉన్న అప్పుడు నా 2 పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు, నా భర్త బయటకు వెళ్ళిండు, ఆయన డ్యూటీ మీద ఆయన బయటకు వెళ్ళిండు. ఒక్కదాన్నున్న ఆ యొక్క నిశ్శబ్దంలో బాబా నేను చాలా గొప్పగా సేవించడంతో నా మనసు నచ్చి నాకు దశావతారం చూపించింది బాబా. కింద పడిపోయిన మరుక్షణం 5 నిమిషాల తర్వాత మా తమ్ముడు మా నాన్న ఇంటికి వచ్చిండు. అంటే అక్కడ బాబానే పంపించిండేమో అనుకున్నా. నేను ఈ స్థితిలో ఉన్నా కదా, వచ్చి నన్ను పైకి లేపుతుంటే అసలు వాళ్ళిద్దరికి కూడా నేను పైకి నన్ను లేపలేకపోతున్నాను, అంత బరువు అయిపోయినా. వాళ్ళతో మాట్లాడడం పక్కన పెట్టేసి బాబా దశావతారాలు మీకు కనిపిస్తున్నాయి చూడండి, బాబా ఫోటో చూడండి అని అటువైపే చూస్తున్నా నేను మొత్తం. కాబట్టి బాబా యొక్క ఫోటో చూపించి వాళ్ళకి చూపిస్తుంటే వాళ్ళకి కనిపిస్తలేమంట నాన్న, నాకు మాత్రం కనిపిస్తుంది. అక్కడ ఒక జీవితంలో అసలు నేను మరిచిపోలేనటువంటి విచిత్రమైన సంఘటన మాత్రం అది నా జీవితంలో నేను మర్చిపోలేను స్థితి. అప్పుడే నిజంగా సాయినాథుడు ఉన్నాడు ఈ భూమిపైన అని ఒక గొప్పనైన నమ్మకం నా హృదయంలో ముద్ర వేసుకపోయింది నాన్న. ఆ తర్వాత ఇంకో మిరాకిల్ చెప్తున్నాను. ఇలాగే బయట ఎక్కడికో వెళ్తున్నాం నాన్న, బజార్కి వెళ్తుంటే దారిలో ఒక బాబా విగ్రహం కనిపించింది. విగ్రహం లాగానే ఒక ఫేస్ ఇట్లా ఒక వెండి కలుషంలో తన యొక్క ఫేస్ చేసి కొత్తగా ఉన్నది నాన్న. ఇట్లా అప్పుడే చేయించుకొని అక్కడ పడిపోయిందేమో అనిపించింది. నడుచుకుంటూ వెళ్తే దారిలో మట్టిలో నాకు అది ఫోటో కనిపించేసరికి బాబా నా జీవితంలో ప్రవేశించిన తర్వాత కనిపించేసరికి తీసుకుపోయి దాన్ని మంచిగా శుభ్రం చేసి బాబాను అలంకరించి పూజ గదిలో పెట్టుకున్నా. ఇప్పటికీ కూడా ఉన్నది నాన్న అవి. బాబా విగ్రహం కలుషంలో ఇంత గొప్పగా సాక్షాత్కారము బాబా నాకు కనిపించడం జరిగింది. దాన్ని అద్భుతంగా భావించి నేను పూజ గదిలో ఇప్పటికీ దాచుకున్నాను. అంతేకాకుండా బాబా ఒకరోజు అప్పటి నుండి సత్యమైన మాటలు ఏది పలికితే అది సత్యమైంది. కోరికల కోసం వచ్చిండ్రు, పిల్లలు లేకపోతే వచ్చిండ్రు, పెళ్ళి కాకపోతే వచ్చిండ్రు, ఉద్యోగాలు లేకపోతే వచ్చిండ్రు. ఇలా ఎన్ని అంటే విచిత్రమైనవి ఏవి అంటే అవి జరిగిపోయినాయి. ఇంట్లో 100 మంది పొద్దున్న నుంచి మొదలు పెడితే 12 గంటల నుంచి నేను రాత్రి వస్తూనే ఉండేవాళ్ళు. మొత్తం భక్తులు వచ్చి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకొని నా ఇంటి నుంచి బయలుదేరేవాళ్ళు. సాయిరామ్. మీకు బాబా మీ జీవితంలో ఆరోగ్యపరంగా ఏమైనా మిరాకిల్స్ అనుభవాలు జరుగుంటే మాకు చెప్పండి బాబా. ఆరోగ్యపరంగా మీకు ఇంకా ఏమైనా అనుభవాలు మీ జీవితంలో జరిగినవి మాకు చెప్పండి. జీవితంలో బాబా
నా యొక్క భక్తులకే కాకుండా నాకు కూడా నాన్న కర్మానుసారం ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యపరంగా ఉంటాయి, అన్నిటి పరంగా బాధలు బాధ్యతలు అన్నిటివి ఉంటాయి. అలాగే నాకు ఏం జరిగిందంటే భక్తుల యొక్క సేవ చేస్తున్న కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బాబా ఆడిన నాటకమా నాకు తెలియదు నాన్న. అంటే పరిపక్వితం చేయాలి మొత్తము. ఒక బంగారాన్ని కాలిస్తే ఎట్లా అది ఎక్కడంటే అక్కడ చక్కగా అవుతుందో అలాగే నా జీవితంలో కూడా బాబా అందరికీ సేవ చేయిస్తూ సత్యమైన సేవ నాకు అనేక కష్టాలు పరీక్షలు కూడా పెట్టడం జరిగింది. అంటే గొప్ప వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయని తెలుసు, ఈ సొసైటీకి తెలియదు. అర్థమైందా? సత్యమైన వాళ్ళు చాలా కష్టాలు పడ్డోళ్ళే ఉన్నారు. శ్రీరాముడైనా ఎంతోమంది గురువులు కూడా ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు చాలా కష్టాలు పడే వాళ్ళు వాళ్ళ యొక్క సత్తాను భగవంతుడి ద్వారా వాళ్ళు పైకి రావడం అనేది జరిగింది. అలాగే నాకు కూడా ఎన్నో జరిగినాయి. నేను కొన్ని సంవత్సరాలు భగవంతుడు సేవ చేసి ఎంతోమంది కోరికలు నెరవేరిన తర్వాత కూడా నన్ను పరీక్ష చేసి నా కన్నే మొత్తం కనబడకుండా చేసేసింది. అంటే ఏమైంది అని చూస్తే కన్ను లోపల ఈ వైట్ది ఇది ఉంటుంది కదా నాన్న, వైట్ ఇక్కడ ఈ కన్ను లోపల మొత్తం హోల్లాగా అయిపోయి మొత్తము ఇట్లా సొన్నలాగా కారడం ప్రారంభమైంది. పెయిన్, నొప్పి, అట్లా కూడా బాబా సేవ చేసినాను. చివరికి నేను హాస్పిటల్ పోతే ఆ డాక్టర్ ఏమన్నాడు తెలుసా నాకు, నేను ఈ కన్ను రావడం కష్టమమ్మా, కన్ను పోయినట్టే, ఇక్కడ కాదు, నువ్వు హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకున్నావు, నీకు కన్ను రాదు, ఏదో వట్టిగా ఈ ట్యాబ్లెట్స్ అయితే పెయిన్కి ఇస్తున్నా అని ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి చాలా బాధ కలిగింది నా మనసుకు. ఎందుకంటే స్వచ్ఛమైన సేవ చేసినాను. బాబా నా జీవితంలో ప్రవేశించిన తర్వాత ₹1 తీసుకోకుండా నేను వచ్చిన వాళ్లకు ఉచిత సేవ కింద నిగూఢంగానే ఉన్నా. నేను నా భక్తులను ఇప్పుడు నేను పిలిపించి చెప్పించగలిగే ఇది కూడా నాకున్నది, కానీ నేను గుప్తంగానే ఉన్నా ఇప్పటికీ కూడా. ఆ కన్ను బాగా కాదు అంటే వచ్చి బాబా దగ్గర పడి, బాబా ఫోటో మీద పడి, నేను ఇన్నేళ్ళ సేవ చేస్తే నాకు ఇచ్చేది నువ్వు ఇదే ఆ తండ్రి ఫలితము, అయినా నేనేం భయపడా, సరే తీసేసుకుంటే తీసేసుకో, కానీ ఈ గుడ్డితనంతో నేను సేవ మాత్రం చేయలేనని చెప్పాను బాబా. చెప్పేసరికి మా అమ్మ ఏం చేసిందంటే, బాబా రావడం కూడా కొద్దిగా ఇదైంది, ప్రాబ్లం అయింది. నా కళ్ళ లోపల గురువారం అయిందంటే బాబా నా కంటి లోపల ఆకర్షణ శక్తితోటే ప్రతి ఒక్కరు కూడా ఇట్లా అయిపోయేవారు, ఆశ్చర్యపోయేవారు నా కళ్ళ యొక్క శక్తిని చూసి. అప్పుడు నా కన్ను ఇక్కడ మొత్తం ప్రాబ్లం అయిపోయింది కదా, కన్ను ఓపెన్ కాలేకపోతున్నది నాకు. కానప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే, నా బిడ్డతో నువ్వు ఈ సత్యమైన సేవ చేయించింది వాస్తవం అయితే ఇప్పుడు నా బిడ్డ ఒంటి మీదకి వచ్చి నువ్వు నా బిడ్డ కన్ను మంచిగా అవుతుందా కాదా అని మా తల్లే నన్ను అడగడం మొదలుపెట్టింది. నాన్న పెట్టేసరికి ఆటోమేటిక్గా ఒక్క క్షణంలో బాబా నా పైకి రావడము, ఆ ఓపెన్ అవుతలేదు. నువ్వు 2 months నుంచి ప్రాబ్లం, కన్ను మూసుకొని ఇట్లా ఒక కచ్చి పట్టుకొని ఇట్లా ఒక్క కన్నుతో నేను పని చేసుకుంటున్నా. నా పిల్లలు చిన్నగా ఉన్నారు, చేసుకుంటున్నా. ఆ సమయంలో బాబా నా పైకి వచ్చి 2 కళ్ళు ఇట్లా ఓపెన్ చేసేసి, అసలు కళ్ళు 2 ఓపెన్ చేసేసి, నీ బిడ్డకు 1 నెల లోపల అమావాస్య నాడు ఎర్లీ మార్నింగ్ లేచొచ్చి ఆ సూర్యకిరణాలను చూస్తుంది నీ బిడ్డ, ఇది బాబా ఉన్నది, ఇది సత్యమైన మాట. నా బిడ్డకి ఎప్పుడు ఏమి కాదు, ఆమె స్వచ్ఛమైన సేవలో ఉన్నది, ఆమెకి ఎప్పుడు అన్యాయం జరగదని బాబా చెప్పేసేసరికి 1 month దాకా అయితే ఓపిక పట్టాలి కదా. అంటే 1 month తర్వాతనే ఆ మిరాకిల్ అనేది జరిగేది మనకు తెలియదు కదా నాన్న, ఎందుకంటే కన్ను రాదని సాక్షాత్ డాక్టర్ చెప్పి. అప్పుడు నేనేం చేయాలి, ఎంత బాధపడాలి. నా కళ్ళ ముందర భక్తులకు కూడా ఇలాంటి ఎన్నో జరుగుతాయి, మిరాకిల్స్ చేసిండు, కానీ మరి నా జీవితంలో ఎట్లా చేస్తే అసలు వస్తుందా రాదా, వచ్చినా సరే రాకున్నా సరే ఏం చేస్తాం మరి అని చాలా బాధతో ఉంటే, ఒక 1 month మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి నేను ఒక చీకటి గదిలా వెలుగు కూడా చూడలేని పరిస్థితి తెచ్చింది బాబా నాకు. ఆ తర్వాత 1 month తర్వాత
రేపు అమావాస్య అన్నప్పుడు తెల్లవారి నేను బయటకు వచ్చి సూర్యుని యొక్క కిరణాలను ఇట్లా చూసేసరికి మా అమ్మ షాకు, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు షాక్ అయిపోయింది. ఎట్లా అంటే కన్ను మళ్ళీ ఎప్పటి మాదిరిగా చాలా ఇట్లా అద్భుతంగా ఇక్కడ ఉన్న డ్యామేజ్ ఏది లేదు నాన్న, కంటికి లేకుండా షాకింగ్గా మంచిగా అన్ని చూడగలుగుతున్నాను. సూర్యకిరణాలు చూసినా, వెలుగును చూసినా అంటే బాబా ఉన్నాడని ఎంత నమ్మలేనప్పుడు. ఇంకా మేము ఎన్ని బాధలు వచ్చినా మా అమ్మ వాళ్ళైనా మేమైనా అమ్మో ఇంత పెద్ద అద్భుతాన్ని చేసిండు కాబట్టి బాబాని ఎట్లా మారుస్తాం మేము అని మేము చాలా నమ్మినాం బాబాకి. ఇప్పటికీ కూడా నా గర్భసంచి ప్రాబ్లం వచ్చి 10 సంవత్సరాలు బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతుంటే వేరే వాళ్లకు నేను నా చేత విభూతిస్తే 2 రోజులలో తగ్గిపోయి వాళ్ళ గర్భసంచులు క్లీన్ అయిపోయింది. గర్భసంచులలో గడ్డలైతే విభూతి ద్వారా నేను ఇచ్చిన నా చేతి విభూతి ఇన్ని పొట్లాలనా గురువారం వస్తే విభూతి పొట్లాలు కలిపి ప్రతి ఒక్కరికి ఇస్తే వాళ్ళ రోగాలు నయమవడము, వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు తొలగి అనేకమైన గొప్ప స్థితిలోకి వెళ్ళడము అట్లా జరిగింది. కానీ నా విషయంలో బాబా నా గర్భసంచి ప్రాబ్లం 10-12 ఏళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. అంటే ఈమె వదులుతుందా వదలదా బాబాని అంటే ఇది ఒక గురువు పెట్టే పరీక్షలకు ఒట్టి సామాన్య మానవుడు ఎవ్వడు కూడా తట్టుకోలేడు. అలాంటి పరీక్షలు నేను ఎదిగిన, నేను పుట్టింది పునర్వసు నక్షత్రం, శ్రీరాముడి నక్షత్రం నాది. ఆయనకు ఎంతటి ఓపిక ఉంటుందో నేను అంతటి ఓపికతోటి 16 ఏళ్ళ సేవ, నిగూఢమైన సేవ, సత్యమైన సేవ చేయడం జరిగింది. కానీ 12 సంవత్సరాల తర్వాత బాబా నా గర్భసంచి ప్రాబ్లం మొత్తం తొలగిపోతుందమ్మా, ఇది పూర్వజన్మ కర్మ అన్నాడు. అంటే నేను ఏ మందులు, ఏ డాక్టర్లు, ఏది కూడా నేను ఇంట్రెస్ట్ పెట్టలేదు నాన్న. ఎందుకంటే కర్మానుసారమే అది తొలగిపోతుందన్న నమ్మకాన్ని, నా గురువు చెప్పిన రహస్యాలను నేను వేళలా నమ్మి 12 సంవత్సరాల తర్వాత నా యొక్క గర్భసంచి ప్రాబ్లం నేనే నా ధ్యాన స్థితి ద్వారా వచ్చి నా బాబా నాకు ఆపరేషన్ చేయడం జరిగింది. క్లియర్ అయిపోయిన నేను. నా భర్తకు సైనస్ ప్రాబ్లం నాన్న. ఎందువల్ల అంటే ఎన్ని మందులు వాడినా ఏం చేసినా ఆయనకి ఎప్పుడు కూడా శ్వాస సరిగా ఆడక ఎంత ఇబ్బంది పడేవాడంటే ఆ బాధ చూడలేక చాలా బాధపడేదాన్ని. అలాంటి ప్రాబ్లమ్స్ తోటి నా దగ్గరికి వస్తే మనిషి చెప్తున్నా కదా, క్యాన్సర్ గడ్డలు కూడా కరిగిపోయింది నేను విభూతిస్తే. అలాంటిది నా భర్తకు సైనస్ ప్రాబ్లము తగ్గకపోతే విభూతి ఇచ్చినా ఎన్నో చేసినా తగ్గకపోతే బాబానే అడిగితే అమ్మ తగ్గుతుంది అన్నాడు. అని ఆయన ఇచ్చిన టైం ప్రకారం నా భర్తకు సైనస్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది. ఇలాంటి చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్దవి కూడా నా ఫ్యామిలీలో వచ్చిన ఆరోగ్య విషయాలను మా తండ్రికి గుండె ప్రాబ్లం వచ్చింది, క్లియర్ చేసేసింది. నా తమ్ముడికి నడుము ప్రాబ్లం, వెన్నుపూస ప్రాబ్లం నయం చేసేసింది. నా బిడ్డకు కళ్ళు తిరుగుతుంది. ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా ఆరోగ్యంగా ఎన్నో నయం చేసిండు. భక్తులకు కాదు మాకు కూడా చేసిండు. ఇన్ని చేసిన బాబాను ఆయన మీద నుంచి ఎన్ని కష్టాలు పెట్టినా నమ్మకం పోతలేదు మాకు. అదే నేర్పిన విద్య. అంత నమ్మకంగా దృఢంగా నిలిచిపోయింది బాబా. సాయిరామ్. సాయిరామ్. బాబా బయట మీ భక్తుల జీవితంలో, మీ ఇంటికి వచ్చిన భక్తుల జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని మాకు చెప్పండి బాబా. జీవితాలలో ఒక్కరిది చెప్తా, చాలా ఉన్నాయి నాన్న. ఇంటి ప్రతి ఒక్కరు కూడా విభూతి తీసుకుపోయింది నా ఇంటి నుంచి. వాళ్ళకి ఏ అనారోగ్య సమస్యలున్నా వాటర్లో కలుపుకోవాలి, తాగాల. అరే ఇదేంటి బాబా 9 రోజులు వాడుకునేసరికి ఆరోగ్యం మంచిగా అయిందని అట్లా చాలా ఉన్నాయి. కాకపోతే ఒక్కటి చెప్తా నేను, ఏంటంటే ఒక అబ్బాయి విభూతి తర్వాత ఓన్లీ నా మాటతోటి కూడా సత్యమైన మాటలు ఉన్నాయి. ఏంటంటే ఒక రమ అని ఉన్నది, ఆమె యొక్క వాళ్ళ అత్తమ్మకు ఈ గోర్లు ఉంటాయి కదా నాన్న, ఈ గోర్లు మొత్తము ఏదో వచ్చిందని గోర్లు తీసేసింది. తీసేస్తే బ్లడ్ ఆగకపోతే
నా చేయితో ఇచ్చిన విభూతి చల్లడంతో బ్లడ్ ఒక సెకండ్లో ఆగిపోయింది. ఆమె